పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆయన ఒక సంచలనం. సినిమా తెరపైన తను ఎలా అయితే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశాడో అదే విధంగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా వచ్చి కాస్త లేట్ అయినా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఏపీలో ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరఫున నిరంతరంగా శ్రమించి పోరాటం చేసి దాదాపు 10 ఏళ్ల పాటు ఎలాంటి అధికారం లేకపోయినా కూడా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్రలను కూడా దక్కకపోయినా, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కకపోయినా వెయిట్ చేస్తూ కూడా ఆఖరికి ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ మంచి గెలుపు సాధించింది. కూటమిగా ఎన్నికల్లో దిగి పవన్ కళ్యాణ్ పార్టీ అది ఎన్ని స్థానాలు అయితే పోటీ చేసింది దాదాపు అన్ని స్థానాల్లో కూడా గెలుపొంది తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే ఈ పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు కూడా కూటమి నాయకులు కూడా అంతా కూడా అధికారాన్ని కట్టబెట్టారు. ఆయనకు మంచి పొజిషన్ అంటే మంచి పదవిని కూడా ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా కొన్ని మంత్రి పదవులు అయితే దక్కాయి. అయితే ఏపీ రాజకీయాల్లోనే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారని చెప్పాలి. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, టీడీపీ, ఇప్పుడు బీజేపీ, జనసేన కలిసి పోటీ దిగాయి. అంటే ఆ పోటీలోని విజయం అంటే వైఫల్యం కాకుండా పోటీలో గెలిచారంటే దీని వెనకాల పవన్ కళ్యాణ్ కృషి అనేది చాలా ఉందని అనుకున్నారు. అందరికి తెలిసిన విషయమే అది. పవన్ కళ్యాణ్ ఎంతలా కష్టపడ్డాడు, ఆయన ఒక ట్రబుల్ షూటర్ గా పనిచేశాడు. ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి ఆయన తరలేపాడు. తన పార్టీని ముందుండి నిలబడ్డాడు. ఎన్నో విమర్శలు ఎదురైనా ఎంతో మంది అతన్ని నానా రకాలుగా ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ తట్టుకొని కూడా రాజకీయాల్లో తను ముందుకు సాగాడు. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఆ సక్సెస్ సాధించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఎంత శ్రమించాడో అందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో కీలకంగా మారదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన బీజేపీ అనేది ఫోకస్ పెట్టిందని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఆయనకి మోడీ సపోర్ట్ అనేది మనం పబ్లిక్ గా చూసాం. మోడీ ఎంత సపోర్ట్ చేశారు, మోడీ ఆయన ఎంతలాగా ఆదరించారు, ఆయనకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. పర్సనల్ గా వచ్చి కలిశారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిశారు. మోడీ చిరంజీవిని కూడా కలిశారు. అదే విధంగా ఇవన్నీ కూడా మన అన్ని కూడా చాలా ఫొటోస్ లో కూడా సోషల్ మీడియాలో కూడా మనంతా చాలా అబ్జర్వ్ చేసిన విషయమే. అయితే ఇప్పుడు ఇంతలాగా పవన్ కళ్యాణ్ కి మోడీ సపోర్ట్ ఉన్నది విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ను మోడీ మరింత సపోర్ట్ చేసేందుకు, ఆయన హెల్ప్ తీసుకునేందుకు ఇప్పుడు ఆయన మహా ఎన్నికల్లో అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో త్వరలో జరగబోతున్న ఈ మహా ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ రంగంలో దింపేందుకు బీజేపీ రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే ఏంటంటే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 16-17 డేట్స్ లోని పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఆయన అక్కడ ఎన్డీఏ కూటమికి సపోర్టివ్ గా మద్దతుగా పలు చోట్ల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించినట్టు సమాచారం. అయితే మహారాష్ట్ర ఎన్నికలు ఈ నెల 20 జరుగుతున్నాయి. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ నెక్స్ట్ అక్కడ కూడా ఎన్డీఏ కూటమి లాగా గవర్నమెంట్ ఏర్పడిన విషయం తెలిసిందే. అక్కడ మనకి ఇక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మనం అక్కడ ఓటర్లను ఆకర్షించినందుకు అక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా అంటే ఎలా అంటే పక్కా ప్రణాళికలతో, పక్కా వ్యూహాలతో కూడా అక్కడ ఎలా అయినా గెలవాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలను భాగమే ఇక్కడ పవర్ స్టార్ ని కూడా అక్కడి రాజకీయాల్లో కూడా రంగంలోకి దిగాలని మోడీ అండ్ పార్టీ మిగతా సీనియర్ నేతలు అందరూ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి ఎలా అయినా కూడా అక్కడ మరోసారి మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఈ పవన్ కళ్యాణ్ అయితే పక్క వ్యూహంతో అక్కడ ఎలక్షన్ లో రంగంలోకి దింపి అక్కడ ప్రచారం నిర్వహించి అక్కడ ఓటర్లను ఆకర్షించేందుకు, అక్కడ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులైనా మరోసారి గెలిచి తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ కూటమి అనేది అంటే అన్ని రకాల ప్రయత్నాలు చూస్తుంది. ఎక్కడ కూడా ఏ ఛాన్స్ కూడా వదలట్లేదు. ఇందులో భాగంగానే మనం చూస్తే పవన్ కళ్యాణ్ మన తెలుగు స్టేట్ నుంచి పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపైనర్ గా కాకపోవచ్చు, ఒక సక్సెస్ఫుల్ రాజకీయ లీడర్ అయినా కావచ్చు, అతన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఎన్నికల్లోని ఎట్లయినా గెలవాలని అక్కడ ఓట్లను ఎట్లయినా ఆకర్షించాలనే ప్రయత్నంతో ఇదంతా చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోని మరికొన్ని రోజులు
రోజులు అంటే దాదాపు అంటే మనం ఇవాళ చూస్తే ఇవాళ 12వ తేదీ ఇంకొక 1 వీక్ లోని మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. 20న మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో మరి బీజేపీ ఎలాంటి మెజారిటీ సాధిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకెవరెవరు స్టార్ క్యాంపైనర్స్ రంగంలో దింపుతుంది, అక్కడ ఎలాంటి సక్సెస్ చూస్తుంది అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆయన ఒక సంచలనం. సినిమా తెరపైన తను ఎలా అయితే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశాడో అదే విధంగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా వచ్చి కాస్త లేట్ అయినా కూడా